హే గాయ్స్, వెల్కమ్ మిస్టర్ కే టాక్స్. నేను మీ కనకరపల్లి అప్పు. సో గైస్, మన ఛానల్లో ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించి, ఏఐ టెక్నిక్స్ గురించి నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక, చాలా మంది ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మనం యూజువల్గా సేమ్ రెజ్యూమ్ని ప్రతి జాబ్ కూడా అప్లై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క జాబ్కి, ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీలో మనం 10 జాబ్స్కి అప్లై చేస్తే కనుక ఆ 10 జాబ్స్కి కూడా సేమ్ రెజ్యూమ్ అప్లై చేస్తాం. చేయటం వల్ల మనకి మ్యాక్సిమం కంపెనీస్ నుంచి కాల్స్ రావు, ఈమెయిల్స్ రావు, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నిజంగానే మీ యొక్క ప్రొఫైల్ ఆ యొక్క జాబ్కి మ్యాచ్ అవ్వకపోవటం. నెంబర్ 2, వెరీ హై ఛాన్సెస్ మీ రెజ్యూమ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్లో రిసెర్చ్ అవ్వటం. ఏటీఎస్ అంటే ఏంటంటే కనుక సింపుల్గా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ యొక్క ఏటీఎస్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ రెజ్యూమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీగా మార్చుకోవాలంటే, మీ రెజ్యూమ్ ప్రతి ఒక్క జాబ్ సెలక్షన్లోనూ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే కనుక మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే కనుక వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీ రెజ్యూమ్ని చేంజ్ చేసుకోవటం. సో ఇది ఎలా చేయాలి? మనం ప్రతి ఒక్క రెజ్యూమ్కి కూడా మనం మాన్యువల్గా చేయలేము. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో చాట్ జీపీటీని యూజ్ చేసి ఆ ప్రతి రెజ్యూమ్ని ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మనం ఎలా మార్చుకుంటాం, మనం ఎలాగ జాబ్కి అప్లై చేసుకుంటాం అనేది చూద్దాం. లేట్ చేయకుండా నా స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ యొక్క ప్రాసెస్ మనం చూద్దాం. గైస్, ఇప్పుడు మనం ఒక లింక్డ్ఇన్ పేజ్లోకి వచ్చాము. సో గైస్, నేను సాధారణంగా పర్సనల్గా ఎక్కువ లింక్డ్ఇన్నే ఎక్కువ యూజ్ చేస్తాను. మీకు కావాల్స్తే మీరు నౌకరీ కానీ, ఇండీడ్ కానీ, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకు పర్సనల్గా లింక్డ్ఇన్ బాగా నచ్చింది. ఎందుకంటే రీసెంట్ డేస్లో లింక్డ్ఇన్లో జాబ్ పోస్ట్ని ఎక్కువ ఇంక్రీజ్ అయినాయి. అలాగే మనకి లింక్డ్ఇన్లో రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో గైస్, నేను ఇప్పుడు లింక్డ్ఇన్లో జస్ట్ నార్మల్గా ఒక జాబ్ రోలు, అలాగే నాకు కావాల్సిన లొకేషన్ సెర్చ్ చేసి కొన్ని జాబ్స్ వస్తాయి కదా, ఆ జాబ్ నేను చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను అకౌంట్ మేనేజర్ అనే ఒక రోల్ టైప్ చేశాను. నేను అకౌంట్ మేనేజర్ కాబట్టి సో నార్మల్గా నేను సెర్చ్ చేస్తున్నాను. అలాగే నాకు బెంగళూరు లొకేషన్ కావాలని చెప్పి బెంగళూరు కూడా సెర్చ్ చేశాను. సో ఆటోమేటిక్గా లింక్డ్ఇన్ నాకు ఆ బెంగళూరు సిటీలో మనకి ఏదేమైతే ఉన్నాయో జాబ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా మనకి లిస్ట్ డౌన్ చేస్తుంది అకౌంట్ మేనేజర్ బేస్ మీద. ఓకే, సో ఇప్పుడు నాకు నచ్చిన కంపెనీ ఏదైతే ఉందో, నేను ఏదైతే అప్లై చేసుకుంటున్నానో ఆ కంపెనీకి నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఎక్కడ వాళ్ళు ఏమైతే నాకు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఏ నార్మల్ యూజర్ అయితే గనక నేను సింపుల్గా ఏం చేయాలి, ఇక్కడ నేను ఈజీ అప్లై చేసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్కి సేమ్ రెజ్యూమ్ ప్రొవైడ్ చేయాలి. కానీ నాకు రెస్పాన్స్ రేట్ బాగా ఎక్కువ రావాలి కాబట్టి, నాకు ఏటీఎస్ స్కోర్ అనేది నాకు ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి, సో నేను ఏం చేస్తానంటే కనుక సింపుల్గా నేను ఇక్కడ ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీ నేను కాపీ చేస్తాను. సో ఇక మనం చూడండి, మనకి ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్లో మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయకుండా ఏ జాబ్ కూడా పోస్టింగ్ అవ్వదు. సో ఇక్కడ నాకు వాట్ యూ విల్ అంటే నాకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఉన్నాయి కదా, నేను సింపుల్గా వాటిని కాపీ చేసుకుంటాను. ఓకే, నేను వాటిని కాపీ చేసుకుని మనం ఇంతకాలం కూడా చాట్ జీపీటీ యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు మనం చూద్దాం జెమినీ. సో మనకి ఎందుకంటే జెమినీ అనేది మనకి గూగుల్ తరపున మంచి ప్రోడక్ట్ అని చెప్తాను. సో నేను ఆల్రెడీ కొన్ని రెజ్యూమ్స్ నేను తయారు చేసుకున్నాను. సో నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఆ ప్రాంప్ట్ కావాలితే కనుక మీరు కూడా ఆ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మీ యొక్క పర్సనల్ యూస్కి. ఈ యొక్క ప్రాంప్ట్ ఇవ్వక ముందు ఈ యొక్క జెమినీకి మనం మన యొక్క రెజ్యూమ్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెజ్యూమ్ శాంపుల్ని ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇక్కడ నా ఫ్రెండ్ ఒక రెజ్యూమ్ నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, సింపుల్ ఏం కాదు, ఈ యొక్క సీవీని అనలైజ్ చేసిన తర్వాత నేను ఏదైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చానో ఆ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీద ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నాకు ప్రొవైడ్ చేయి. అలాగే ఆ యొక్క రెజ్యూమ్ కూడా ఏటీఎస్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఏటీఎస్ స్కోర్ అంటే సింపుల్గా మనకి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఒక స్కోర్ అనమాట. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఈ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి కూడా ప్రొవైడ్ చేయమని చెప్పాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనం ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కాపీ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం.
డన్. సో ఇప్పుడు నేను నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అలాగే నా యొక్క సీవీ మొత్తం కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. నేను ఈ యొక్క జెమినైకి నాకు ఒక సి ప్రివేట్ చేయమని చెప్పాను. ఓకే, జస్ట్ మీరు ప్రాంప్ట్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమినై ఈ యొక్క రెజ్యూమ్ని అనలైజ్ చేసి అలాగే ఆ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అనలైజ్ చేసి మనకి ఒక టైలర్డ్ రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం కూడా ప్రతిదీ కూడా ఫార్మాటెడ్గా ఆ యొక్క హెడ్డింగ్స్ కానివ్వండి, ఫాంట్ కానివ్వండి, ఆ యొక్క ప్రొఫైల్ సమ్మరీ కానివ్వండి, ప్రతిదీ కూడా మనకి టైలర్ చేసి ఆ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేసి చాలా నీట్గా ఆ రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏది కూడా జస్ట్ మామూలుగా ఈ యొక్క కాపీ చేసుకుని దీన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకుని ఈజీగా వెళ్ళి ఇక్కడ మనం ఈ యొక్క ఈజీ అప్లై ఆప్షన్ కొట్టేసుకుని మనకి దీంట్లో అప్లై చేసుకోవడమే. అంత సింపుల్గా ఉంటుంది. వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మన యొక్క ఏటీఎస్ స్కోర్ని బట్టి ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ 55% to 65%, అంటే మనకి 65% ఈ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎన్ని రెజ్యూమ్స్ కావాలంటే ఆ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రెజ్యూమ్ అప్లోడ్ చేసి చూడండి, మీకు ఈజీగా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. చాలా ఎక్కువ కాల్స్ వస్తాయి కంపేర్ టు మాన్యువల్ మెథడ్. ఓకే గైస్, సో మనం ఈ విధంగా చాట్ జీపీటీని యూజ్ చేసుకుని మనము మన యొక్క జాబ్స్ హంటింగ్ని ఇంకొంచెం ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.